ఆత్మస్వరూపులకు అభివాదములు. గురువుగారి అనుమతితో ఈనాటి ప్రార్థన. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురో మూర్తిః పూజామూలం గురోత్పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురో కృపా. హరి ఓం. గురువుగారిని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. శుభం. ఓం నమః శాంతాయ దివ్యాయ సత్య ధర్మస్వరూపిణే స్వానందామృత తృప్తాయ సుందరాయ నమో నమః. కామీ కామయతే యద్యత్ సుఖం స్వర్గాదిజం పుమాన్ అస్మాదేవాత్మనః తత్తత్ సృజతే కర్మ పూజితాత్. నిన్ననే ఒక విషయాన్ని చెప్పాను. కొద్దిగా ప్రతిపదార్థాన్ని చూసేటప్పుడు విద్యారణ్యుల వారి యొక్క వాక్యాలు అన్వయం చేయటం క్లిష్టాన్వయంగా ఉంటుంది. అంటే కొన్ని శ్లోకాలు అయినా చాలా సరళమైనటువంటి అన్వయం కలిగినట్టుగా రాస్తారు. కొన్ని శ్లోకాలని క్లిష్టంగా అన్వయం అయ్యేటట్టుగా రాస్తారు. అలాంటి శ్లోకాల్లో ఇదొకటి. కామీ కామయతే యద్యత్ సుఖం స్వర్గాదిజం పుమాన్ అస్మాదేవ ఆత్మనః తత్తత్ సృజతే. ఇంతవరకు ఇబ్బంది లేదు. కర్మ పూజితాత్, ఈ పదం కొద్దిగా ఇబ్బందికరం. ఏమిటండి ఇబ్బంది? కర్మ పూజింపబడిన కర్మ వలన అని. పూజింపబడినటువంటి కర్మ వలన ఇక్కడ కర్మ ప్రసక్తి ఎందుకండి? ఇది ఆత్మ విషయం కదా. చూద్దాం ఎలా అన్వయం అవుతుందో. కామీ కాముకుడైన పుమాన్ పురుషుడు యద్యత్ సుఖం ఏ ఏ సుఖములను స్వర్గాదిజం స్వర్గాదుల యందు లభించు వాటిని కామయతే కోరునో అస్మాదాత్మనః ఏవ, ఈ ఆత్మ వలననే, ఈ ఆత్మ నుండియే కర్మ పూజితాత్, కర్మలను గౌరవించుట వలన తత్తత్ సృజతే, ఆయా వాటిని సృజించును అన్నారు. అదేమిటండి? కర్మ పూజించుట వలన అన్న పదం ఎందుకండి? ఆత్మనః తత్తత్ సృజితే అంటే సరిపోయింది. ఈ కర్మ పూజితాత్ అనేటువంటిది ఎందుకోసం అంటే, కోరికలు కలిగినటువంటి పురుషుడు స్వర్గమునందు లభించేటువంటివి ఏ ఏ సుఖాలు ఉంటాయో వాటిని కోరునో, కర్మలను గౌరవించటం చేత ఆయా సుఖాలను ఆత్మ నుండియే కలిగించును. అంటే అతను ఆత్మస్వరూపుడు అని అతనికి తెలుసును. కానీ అతను ఆయా సుఖాల్ని ఆత్మ ద్వారానే, ఆత్మ వలననే కర్మని గౌరవిస్తూ పొందుతాడు. కొద్దిగా ఇక్కడ కష్టంగా ఉంటుంది. ఆత్మ అన్నటువంటిది ఉన్న చోట మరి కర్మ ఉండదు కదండి. కర్మ లేనప్పుడు ఈ కర్మ అనేటువంటిది పూజింపబడ్డం ఏమిటి, గౌరవించబడ్డం ఏమిటి?
అస్యాద్యేవ ఆత్మనః యద్యత్ కామయతే తత్తత్ సృజతే. ఆత్మ నుండి ఏ దేనిని కోరునో దాన్ని కలిగించుకొనగలడు. తన స్వరూపమగు ఆత్మ నుండియే సర్వము సంపన్నమగును. అధో అయం ఆత్మ సర్వేషాం భూతానాం లోకః అనే మంత్రంలో గృహస్థుడై కర్మయందు అధికారము సంపాదించి శరీరేంద్రియ సంఘాత విశిష్ట పిండమైనటువంటి ఆత్మ అందరికీ అంటే పిపీలికాడి బ్రహ్మ పర్యంత భూతములకు భోగ్యమైన వాడు అని చెప్పడం చేత కర్మ పూజ వలన ఆ గృహస్థుడు ఆత్మ నుండియే అన్ని సుఖములను పొందును. అతడు యాగాది కర్మలు చేసి పామములు చేసి స్వర్గాది ఫలములను పొందును అన్న అర్థం వస్తున్నది. ఇక్కడ క్లిష్టత ఏమిటండి? ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాడికి, నేను ఆత్మ అని తెలిసినటువంటి వాడికి అవిద్యా విషయమైనటువంటి కర్మతో సంబంధం ఉండదు కదండి. అంటే ఇదే బృహదారణ్యకంలో అకామః ఆప్తకామః ఆత్మకామః అన్నటువంటి పదాన్ని ఒక మంత్రంలో వినియోగించారు. అకామః కోరికలు లేనటువంటి వాడు, ఆప్తకామః అన్ని కోరికలు పొందినటువంటి వాడు, ఆత్మకామః ఆత్మనే కోరేవాడు అని కామ శబ్దాన్ని వాడారు. ఆత్మ కోరబడేది కాదు కదండి, ఆత్మ అనేటువంటిది ప్రకాశించేది కదండి. ఆత్మ కామః ఏమిటండి అంటే ఇది అజ్ఞాన ప్రకరణం. ఈ అజ్ఞాన ప్రకరణంలో జ్ఞాని కామాన్ని ఎలా వినియోగిస్తాడో చెప్తున్నారు. దీనికి ఉదాహరణ అగస్త్యుల వారు లోపాముద్రను వివాహం చేసుకున్న తర్వాత సర్వలోకాల్ని కూడా సమస్తమైనటువంటి భాగాల్ని కూడా సృజించి వాటి యందు ఆమెతో పాటు విహరించారు అని పురాణాలు చెప్తాయి. అగస్త్యుడు ఆత్మజ్ఞాని, లోపాముద్ర పతివ్రత. వాళ్ళకి కర్మలతో సంబంధం ఏమిటండి అంటే బ్రహ్మగారు ఎలాగైతే సృష్టి అనేటువంటి కర్మ చేయగలరో ఆత్మజ్ఞాని కూడా కర్మని చెయ్యగలడు. కర్మ పూజితాత్ అంటే ఆత్మజ్ఞాని కూడా కర్మని ఏర్పాటు చెయ్యగలడు. కావలసిన కర్మని ఆయన ఏర్పాటు చేయగలడు. అందువలన ఆత్మజ్ఞాని అయినటువంటి వాడు తన ఆత్మ ద్వారానే అన్ని రకాలైనటువంటి సుఖాల్ని పొందగలడు, అన్ని రకాలైన సుఖాల్ని పొందగలడు. అవినాశో అఖిలానంద హేతుత్వం చేత్యదోద్వయం న కర్మణాం ఫలే యుక్తం విద్యా ఫలేన ఫలేతు తత్. అవినాశ నాశము లేకపోవట, అఖిలానంద హేతుత్వం సమస్తమైనటువంటి నాశనము లేనటువంటి ఆనందములకు హేతువగుట అనేవి రెండున్నాయి. నశించకపోవడము, అఖిలమైనటువంటి ఆనందములకు సమస్తమైనటువంటి ఆనందములకు హేతు అవడం, ఇవి రెండున్నాయి. ఈ రెండు కూడా చేత్యదః ఇలా అయినప్పటికీ కూడా, ఇలా రెండున్నప్పటికీ ద్వయం రెండును కర్మణాం ఫలే కర్మ ఫలమందున నయుక్తం తగినవి కావు. ఇవి కర్మలకి ఫలితాలని చెప్పడం కుదరదు. ఎందుకు కుదరదండి? కర్మ వలన కలిగినటువంటివన్నీ నశిస్తాయి.
కర్మ వల్ల కలిగేటువంటిది కించిత్ కాలం ఉండేటువంటి సుఖం మాత్రమే, శాశ్వతమైన ఆనందం కాదు. అందువలన ఇవి రెండూ కూడా కర్మ ఫలములు కావు. ఈ రెండును కర్మ ఫలములు కావు. విద్యాఫలేతు జ్ఞాన ఫలమందు తద్యుక్తం, అది తగినటువంటిది. జ్ఞాన ఫలితంలో అవి కారణాలు అవ్వడం తగినటువంటిదే. అంటే జ్ఞానానికి ఫలితంగా నాశనం లేనటువంటి స్థితి కలుగుతుంది, సమస్తమైనటువంటి ఆనందాలు కలుగుతాయి, అన్నానందాలు కలుగుతాయి. అలాగే నాశము లేనటువంటి, వినాశము లేనటువంటి స్థితి కలుగుతుంది జ్ఞానంలో. కాబట్టి జ్ఞానం కలిగినటువంటి వాడు అజ్ఞానాన్ని సృజించడం పెద్ద కష్టం కాదండి. అంటే ఆత్మస్వరూపుడైనటువంటి వాడు కర్మల్ని సృజించడం పెద్ద కష్టం కాదు. వాడు ఆ కర్మలకి అంటకుండా ఆ కర్మల్ని సృజించగలడు. అగస్త్యుడు సముద్రం తాగేశాడు, అగస్త్యుడు వింధ్య పర్వతం యొక్క గర్వాన్ని చేశాడు. ఇవన్నీ ఈ ఇంద్రజాలికాలన్నీ ఆయన చెయ్యాలా? ఆయన జ్ఞాని. కానీ లోకంలో ఉన్నప్పుడు లోక ధర్మానికి ఆయన కొన్ని పనులు చేశారు. అలాగే కర్మ పూజితాత్ అని కిందటి శ్లోకంలో చెప్పారు. గౌరవింపబడేటటువంటి కర్మ, ఆయన కర్మని గౌరవించగలడు. ఆత్మజ్ఞానం అయినటువంటి వాడు కావాలంటే కర్మల్ని సృజించగలడు, ఆ కర్మల్ని నడిపించగలడు. నాశము లేకపోవడం, సమస్తమైనటువంటి ఆనందకములకు హేతు అవుట అనే రెండు కర్మఫలాలుగా చెప్పడానికి కుదరదు. ఎందుకంటే కర్మ ఫలితములు నశించిపోతాయి. కర్మ ఫలితములు కించిత్ సుఖాన్ని ఇస్తాయి, శాశ్వత సుఖాన్ని ఇవ్వవు. జ్ఞానమునకు అవి రెండు ఫలాలు అని చెప్పొచ్చు, అవి రెండు జ్ఞాన ఫలాలు అని చెప్పొచ్చు. సిద్ధస్య వ్యంజికా విద్యా వ్యక్తాత్మా ఫలముచ్యతే నత్యాత్మనో వినాశోస్తి నిత్యం విద్యా ఫలం తతః. ఇక్కడ విద్యా ఫలితాన్ని, విద్య అంటే జ్ఞానం, బ్రహ్మ విద్య, ఆత్మ విద్య, దాని యొక్క ఫలాన్ని చెప్తున్నారు. విద్య, విద్య అంటే బ్రహ్మజ్ఞానం. సిద్ధస్య ఉన్నదాని యొక్క వ్యంజిక, అభివ్యక్తీకరణ వ్యాపారము. అంటే ఈ వ్యంజనం అనేటువంటి పదం యథార్థానికి వేదాంతంలో మాట కాదు, ఇది అలంకార శాస్త్రంలో మాట. అలంకార శాస్త్రంలో వ్యంజన వ్యాపారము, వ్యంగ్యార్థము, వ్యంజకము అనేటువంటి 3 పదాలు ఉంటాయి. ఇవి వేదాంత శాస్త్రంలో ఉండవు. కానీ విద్యారణ్యుల వారు ప్రయోజనంతో ఈ మాటను మాట్లాడుతున్నారు. ఏమిటండి అది? ఈ వ్యంజన అనేటువంటి పదం ఎందుకు పుట్టిందండి? ఎలా పుట్టిందండి ఈ వ్యంజన అన్నటువంటి పదం? యత్రార్థ శబ్దో వా తమర్థముపసజ్జనీకృత స్వార్థౌ వ్యంక్త కావ్య విశేష సధ్వనిరితి సూరిభిక్కదితః అని ఆనందవర్ధనుడు ధ్వని అనేటువంటి దానికి నిర్వచనం రాశారు. యత్రార్థ శబ్దో వా, ఎక్కడ అర్థము కానీ శబ్దము కానీ ఉపసర్జనీకృత స్వార్థో, తమ యొక్క అర్థము ఉపసర్జనాన్ని పొంది వ్యంక్త కావ్య విశేష, ఒక మనోహరమైనటువంటి అర్థాన్ని ఇస్తాయో దాన్ని ధ్వని అంటారన్నారు.
అక్కడ వ్యంక్త అన్నటువంటి పదం వాడారు. అయితే దాన్ని వివరిస్తారు. ఇక్కడ విద్య, బ్రహ్మ విద్య సిద్ధస్య ఉన్నదాని యొక్క వ్యంజిక అభివ్యక్తీకరణ వ్యాపారము. అభివ్యక్తీకరణ, అభివ్యక్తం చేసేటువంటి వ్యాపారం. వ్యక్తాత్మ విద్య చేత అభివ్యక్తమైనటువంటి ఆత్మఫలం ఫలముగా ఉచ్యతే చెప్పబడుచున్నది. విద్య చేత అభివ్యక్తమైనటువంటి ఆత్మ ఫలముగా చెప్పబడుతున్నది. ఆత్మ ఫలం ఉచ్యతే, ఆత్మ అనేటువంటిదే ఫలంగా చెప్పబడుతున్నది. ఆత్మన ఆత్మకు వినాశ నాశము నా అస్తి లేదు. తత అందువలన విద్యా ఫలం, విద్యకు ఫలమైనటువంటి ఆత్మ నిత్యం నిత్యమైనటువంటిది. ఏమంటే ఆత్మ ఉన్నదే కదండి. ఉన్న ఆత్మ వాచ్యార్థంతో తెలియదా? తెలియదండి. వాచ్యార్థంతో తెలియదు. ఎందుకు తెలియదు? ఏమండి ఆత్మ అంటే లోకంలో పామరుడు అర్థం ఏంటి చెప్తాడు? నేను అని అర్థం చెప్తాడు. ఆత్మ గురించి మాట్లాడరా అంటే నా గురించి మాట్లాడతానంటాడు. లోపలున్నటువంటి ఆత్మ వాడికి తెలియదు. వేదాంతంలో ఆత్మ వాడికి తెలియదు. ఆత్మ అంటే నేను అంటాడు, అహంకారం అంటాడు. కాబట్టి ఏదైతే మీకు వాచ్యార్థం వస్తున్నదో దాన్ని పక్కన పడేయాలి, దానికన్నా గొప్ప అర్థాన్ని తేవాలి. అలాగనే అర్థం లేకపోలేదు, ఉంది, కానీ దాని ప్రయోజనం లేదు. ఎలాగంటే లోకంలో వాచ్యార్థం, లక్ష్యార్థం, వ్యంగ్యార్థం, దాన్ని వేదాంతంలో తాత్పర్యార్థం అంటారు. 3 రకాల అర్థాలు ఉంటాయి. అభిధ వలన కలిగేటువంటి అర్థాన్ని వాచ్యార్థము అంటారు. లక్షణం వలన కలిగేటువంటి దాన్ని లక్ష్యార్థము అంటారు. వ్యంజన వలన కలిగినటువంటి దాన్ని తాత్పర్యార్థము అంటే వ్యంగ్యార్థము అంటారు. వ్యంజనం వల్ల కలిగినటువంటిది. ఎలా తెలుస్తుందండి అది? అంటే ఏమండి ఆ అబ్బాయి నల్లగా ఉన్నాడండి, నల్లగా ఉన్నాడంటే చూడలేం. ఆ అబ్బాయి మెరిసిపోతున్నాడండి, చర్మం మెరిసిపోవడం ఏమిటండి అంటే ముక్తాఫలేషు ఛాయాయా స్తరళత్వమివాంతరే ప్రతిభాతి యదంగేషు తల్లావణ్యమిహోచ్యతే అంటారు. మీ దగ్గర ఒక మంచి ఖరీదైనటువంటి పొడి ఉన్నదనుకోండి, ఏదో వజ్రమో, వైడూర్యమో, గోమేధికమో, పుష్యరాగమో మీరు పెట్టుకున్నారనుకోండి, అది దగ 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 మెరిసిపోతూ ఉంటుంది. దాని అసలు రంగు కన్నా దాని మెరుపు కనిపిస్తుంది. అలాంటి మెరుపుని లావణ్యం అంటారు. అలాంటి లావణ్యం శబ్దాల్లో ఉండడాన్ని ధ్వని అంటారు. అది ఇక్కడ వ్యంజన వ్యాపారం అంటారు. ఆ వ్యంజన వ్యాపారం ఎలా ఉంటుందండి అంటే అసలర్థం ఉంటుంది, ముఖ్యార్థం బాధింపబడదు. లక్షణార్థంలో అయితే ముఖ్యార్థానికి బాధ కలుగుతుంది, వ్యంజనార్థంలో కలగదు, వ్యంగ్యార్థంలో కలగదు. వ్యంగ్యార్థంలో ఏదైతే చెప్పబడ్డ అర్థం ఉన్నదో అది ఉంటుంది. యత్రార్థ శబ్దోవా తమర్థం ఉపసర్జనీకృత స్వార్థం, అవి రెండూ కూడా ఉపసర్జనంగా ఉంటాయి. అంటే ప్రధానంగా ఉండవు, అప్రధానంగా ఉంటాయి. ఉండి ప్రధానంగా ఏమిటి? వ్యంగ్యార్థం ఉంటుంది. అలాగా ఆత్మ వాచ్యం కాదు, లక్ష్యం కాదు, తాత్పర్యం వలన వ్యంగ్యార్థం వలన తెలిసేది. ఆత్మ ఎప్పుడూ ఉన్నదే. సిద్ధస్య వ్యంజిక అంటే ఆత్మ ఎప్పుడూ ఉంది.
కానీ దాన్ని అభివ్యక్తీకరణ అంటారు, కానీ వాచ్యము అనరు. దాన్ని చెప్పడం కుదరదు. ఎతో వాచా నివర్తంతే అప్రాప్య మనసా సహా. వాక్కు చేత దొరకవు కాబట్టి, ఆత్మని చెప్పలేం కాబట్టి వ్యక్తం చేయగలం, అభివ్యక్తం చేయగలం. అవ్యంక్త వ్యక్త అభివ్యంజిక అని అన్నారు. అందుకోసం సిద్ధస్య వ్యంజిక అన్నారు విద్యారణ్యుల వారు. ఆత్మ నిత్యమే, మన దగ్గర ఎప్పుడూ ఉన్నదే, కానీ అది వ్యంజన మాత్రమే, అది వాచ్యము కాదు. ఆత్మ ఎప్పుడూ ఉన్నదే, ఉన్నదానిని అభివ్యక్తం చేయటాన్ని వ్యంజిక అంటారు. విద్య వలన సిద్ధమైన ఆత్మ వ్యక్తమవుతుంది, అదే ఫలం అంటారు. అందువలన విద్యాఫలము ఆత్మ నాశనము లేనిది, నిత్యము. ఉన్న ఆత్మనే విద్య స్వీకరించటం వలన ఆత్మ కలిగేది కాదు, నశించేది కాదు. ఆత్మ కలగదు, నశించదు. సార్వభౌమ ప్రోక్త ఉత్తరోత్తర వృద్ధిత హిరణ్యగర్భ పర్యంత ఆనంద ఆత్మ బిందవ. సార్వభౌమాదికా, సార్వభౌమత్వము మొదలైనటువంటివి, ఉత్తరోత్తర వృద్ధిత, ఒకదానికంటే ఒకటి పైనటువంటివి గొప్పతనాలు, ఓ దానికన్నా ఒకటి గొప్పది. ప్రోక్త చెప్పబడింది. హిరణ్య గర్భ పర్యంత ఎక్కడి వరకు? హిరణ్య గర్భ బ్రహ్మ వరకు చెప్పారు. అయితే ఆనందాహ, ఇవన్నీ ఆనందములు. ఆత్మ బిందవ, ఇవి ఆత్మకు బిందువులు మాత్రమే. అంటే ఆత్మకి ఆనందం బిందు, ఆత్మ ఆనందం ఆత్మ కాదు, ఆనందము కన్నా మీద ఉంటుంది. ఆనందము యొక్క కొన్ని లేశములు మాత్రమే, ఆత్మ యొక్క కొన్ని లేశములు మాత్రమే ఆనందము. ఆనందం అనేటువంటిది ఆత్మ యొక్క మాత్ర, లేశము మాత్రమే. ఆత్మ అనేటువంటిది అపారమైనటువంటి సముద్రం. ఆత్మలో మనుష్యులు కోరుకునేటువంటి చక్రవర్తిత్వం, సార్వభౌమత్వం, స్వర్గాది లోకాలు, అదే విధంగా అన్నిటికన్నా గొప్పదైనటువంటి హిరణ్య గర్భ బ్రహ్మలోకం కూడా ఆ సముద్ర జలాల్లో నీటి బిందువు వలె అతి స్వల్పం. ఆత్మ అనేటువంటి సముద్ర జలాల్లో హిరణ్య గర్భ బ్రహ్మలోకం కూడా ఒక చిన్న నీటి బిందువు లాంటిది, ఒక చిన్న నీటి బిందువు లాంటిది. అంటే కామ్యములైనటువంటివన్నీ కూడా నశించేవి, అల్పములు. ఆత్మ నశించనటువంటిది, అనంతమైనటువంటిది. బ్రహ్మానందస్య భూతాని మాత్రాం యాంతి ఇత్యుదీరణాత్ తత్కర్మానుసారేణ బ్రహ్మానంద స్ఫురేంద్రుణాం. భూతాని భూతములు బ్రహ్మానందస్య మాత్రం, బ్రహ్మానంద లేశమును యాంతి పొందుచున్నవని ఉదీరణాత్ చెప్పబడుట వలన తత్తత్ కర్మానుసారేణ ఆయా కామ్య కర్మలను అనుసరించి నృణాం మనుష్యులకు స్ఫురేత్ స్ఫురించును. ఏమిటండి? సర్వజీవులు బ్రహ్మానందము యొక్క లేశాన్ని పొందుతున్నాయని చెప్పడం చేత ఆయా జీవులు చేసేటువంటి కర్మలను అనుసరించి చిన్న చిన్న ఆనందాలు కలుగుతూ ఉంటాయండి. బ్రహ్మానందం కాదు, చిన్న చిన్న ఆనందాలు స్ఫురిస్తూ ఉంటాయి. వాటికి మరి మురిసిపోతూ ఉంటాం. నాకు పరమాత్మ సాక్షాత్కారం అయిపోయిందండి అంటాం. ఏం పరమాత్మ సాక్షాత్కారం అయింది అంటే, వీడు ఏదో ధ్యానం చేసుకుంటున్నాడు, ఆ ధ్యానంలో వీడికి గురువుగారి దర్శనమో లేకపోతే ఇష్ట దేవతా దర్శనమో ఏదో అయింది, నాకు పరమాత్మ సాక్షాత్కారం అయిపోయిందండి. పరమాత్మ సాక్షాత్కారం అంటే
ఆత్మ తెలిసిపోవటం. నీకు ఇంక మరి ఇప్పుడు పొందవలసింది ఏమి ఉండదు. అక్కడికి వెళ్ళాలంటే ఇలాంటి చిన్న చిన్న సైకిళ్ళు తొక్కగా 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 ఎప్పుడో నువ్వు బుల్లెట్ బండి ఎక్కాలి. మొట్టమొదటి రోజునాడే బుల్లెట్ బండి తీస్తే కాళ్ళు విరిగి ఇంట్లో హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు. ఏమైనా కాబట్టి ఇవన్నీ బ్రహ్మానందాలు కావు, ఇవన్నీ లేశాలు. ఏమండి? ఏషాస్య పరమాగతి, ఏషాస్య పరమా సంపద, ఏషోస్య పరమో లోక, ఏషోస్య పరమో ఆనంద, ఏతస్యైవ ఆనందస్య అన్యాని భూతాని మాత్రాముపజీవంతి అని ఇదే బృహదారణ్యకంలో 3వ అధ్యాయంలో ఉన్నది. జ్ఞాన ప్రకరణలో ఉంది. మనం మళ్ళీ చెప్పుకుంటాం. అంటే ఈ బృహదారణ్యకంలో ఈ మాట అన్నాడు. ఈ ఆత్మే పరమమైన గతి, ఈ ఆత్మే పరమమైన సంపద, ఈ ఆత్మే పరమమైన లోకం, ఈ ఆత్మే పరమమైన ఆనందం. ఈ ఆత్మ యొక్క ఆనందాన్ని ఆశ్రయించి చిన్న చిన్న ఇలా నాలికి తగిలినటువంటి పంచదార చూసి ముచ్చటపడిపోయినట్టు ముచ్చటపడిపోయి నిజం కాదురన్నా. ఇది కాదు, ఇదంతా ఆనంద లేశములు మాత్రం, ఆనంద బిందువులు మాత్రం. ఆత్మ బిందవ తద్విషయకామేన చిత్తేస్మిన్ వ్యాకులీకృతే ఆనందాత్మభూతోపి సతిరోధీయతే నృణాం. ఏమండి, మరి అంత ఆనందం కలిగిన తర్వాత దుఃఖాలు ఎందుకు కలుగుతున్నాయండి? మరి దుఃఖాలు ఎందుకు కలగడం? ఆనందం కలిగిపోయిన తర్వాత మరి దుఃఖాలు కలగకూడదు కదా. తద్విషయకామేన ఆయా ఇంద్రియ అర్థములను కోరుట చేత అస్మిన్ చిత్తే ఈ చిత్తమునందు వ్యాకులీకృతే చికాకు పడుతూ ఉన్నప్పుడు ఆత్మభూత ఆత్మస్వరూపము వంటిదైన ఆనంద ఆనందము నృణా మనుష్యులకు సతిరోధీయతే కనిపించదు. ఆనందం ఎప్పుడు కనిపించదండి? ఇంద్రియ విషయాలను ఆలోచించేటప్పుడు. ఏమండి అంటే నాకు ఎవరి యందు శత్రుత్వం లేదు, ఏ మార్గమునందు నాకే రకమైనటువంటి వైషమ్యము లేదు. నేను చదువుకున్నంత మాత్రంలో మీకేవో కొన్ని విషయాల్ని, నాకు తెలిసిన విషయాల్ని చెప్తాను. బ్రహ్మజ్ఞానవేత్తల్లో కావ్యకంఠ గణపతి శాస్త్రి గారు కూడా ఒకరు, కందుకూరి శివానందమూర్తి గారు కూడా ఒకరు. కావ్యకంఠ గణపతి శాస్త్రి గారు రమణ మహర్షి యొక్క అనుగ్రహం చేత ఆత్మానందాన్ని పొంది ఆత్మానందాన్నే పూర్తిగా అనుభవిస్తూ ఉండలేక దేశభక్తి అనుకొని బయటకు వచ్చేసి శరీరాన్ని చాలించారు. ఆయన రమణ మహర్షిని నా దేశాన్ని నేను బాగు చేయగలనా అని అడిగారు. నిన్ను నువ్వు బాగు చేసుకుంటే దేశాన్ని బాగు చేయడమే అన్నారు. కానీ ఆయన దేశ సేవ చేయాలన్నటువంటి దాంతో బయటకు వచ్చేశారు. అంత బ్రహ్మజ్ఞానం ఉండి కూడా దాన్ని వినియోగించుకోవటానికి బదులుగా లోక జ్ఞానంలో చిక్కుకుపోయారు. అందువలన పూర్తి ఆనందాన్ని పొందలేకపోయారు. కందుకూరి శివానందమూర్తి గారు కూడా భీమునిపట్నంలో ఉండేవాళ్ళు, కొంతమంది తెలిస్తే తెలియచ్చు. ఆయన కూడా బ్రహ్మజ్ఞానం కోసం తప్పించిన వాళ్ళే, బాగా సాధన చేసిన వాళ్ళే. అని ఆయనకి కూడా దేశభక్తి అన్నటువంటి పేరుతో లోకజ్ఞానం మీద కొంత ప్రీతి ఉండడం చేతను ఆయన కూడా బ్రహ్మమాత్రానికి పరిమితం కాలేదు, బ్రహ్మానికి మాత్రంగా పరిమితం కాలేదు. ఇవి లోకంలో ఇబ్బందులు. మనం సాధారణంగా తద్విషయకామైన ఏదో కొన్ని విషయాల మీద, ఇంద్రియాల మీద, మనకి కొన్ని ఇంద్రియార్థముల మీద కొద్దిగా కామ ఉంటుంది, కోరిక ఉంటుంది. ఆ కోరిక చేత
అస్మిన్ చిత్తే ఈ చిత్తమునందు వ్యాకులీకృతే కాస్త చికాకు పడిపోతాం. అప్పుడు ఆత్మభూత ఆత్మస్వరూపం వంటిదైనటువంటి ఆనందం తిరోధీయతే ప్రకాశించదు. మనకి ఆనందం ఎందుకు ప్రకాశించలేదండి? మన ఇంద్రియార్థాల వైపు వెళ్ళకూడదు, వెళ్ళాం. ఎవరైతే బ్రహ్మజ్ఞానాన్ని అంటిపెట్టుకో ఉంటారో వాళ్ళు కిందకి దిగాలి అని ప్రయత్నం చేయకూడదు. మళ్ళీ కిందకి దిగారనుకోండి బురదలో చిక్కుకుపోతారు. మనుష్యులకు ఇంద్రియ విషయముల కోరుట చేత చిత్తము చికాకుపడినప్పుడు ఆత్మభూతమైనటువంటిదైనా ఆనందము కనిపించదు. ఆనందం ఎందుకు కనిపించదండి అని అంటే ఇది ఇబ్బంది. ఆనందం కనిపించకపోవటానికి ఇబ్బంది ఏమిటంటే మనం చిత్తము ఇంద్రియ విషయాల వైపు వెళ్ళిపోవటం. యథార్థమునకు ఆనందం ఆత్మ సంబంధమైనటువంటిది, నిత్యమైనటువంటిది. అయినా ఇంద్రియాలు దృఢంగా పనిచేసేటప్పుడు కలిగిన చికాకును ఆనందం తొలగించదు. అంటే దాంట్లోకి ఆనందం జోక్యం చేసుకోదు. నువ్వు ఇంద్రియ విషయాల నుంచి బయటకు వస్తేనే ఆనందం పనిచేస్తుంది, కానీ నువ్వు ఇంద్రియ విషయాల్లో ఉంటే ఆనందం పనిచేయదు. పుణ్యేన విషయే లబ్ధే చిత్తే స్వాస్థ్యముపాగతే ఆత్మానంద స్ఫురే తావద్ యావన్న వ్యాకులాంతరం. పుణ్యేన పుణ్యకర్మల ఫలముగా విషయే లబ్ధే ఇంద్రియ విషయములో ఇంద్రియ విషయ ఫలము పొందబడగా చిత్తే చిత్తమునందు స్వాస్థ్యం ఉపాగతే స్వస్థత కలుగగా యావత్ ఎంతలో వ్యాకులాంతరం చీకాకు పడుటకు అవకాశము లేదో తావత్ అంత మాత్రలో ఆత్మానందము స్ఫురేత్ అనుభవములోనికి వచ్చును. పుణ్యకర్మ ఫలంగా విషయాలను అనుభవించేసామనుకోండి, ఆప్తకామ అన్ని కోరికలు అనుభవించాం. ఇప్పుడు వచ్చిన చిక్కేమిటి? మనం 2 పడవల మీద నడుస్తున్నాం. 2 పడవల్లో కాళ్ళు పెట్టాం. ఓ పడవ ఏమిటి? కీర్తి, ప్రతిష్ట, డబ్బు, బంధుత్వములు, భార్య, పిల్లలు, ఇదో పడవ. మరో పడవ బ్రహ్మజ్ఞానం. 2 పడవల్లో కాళ్ళు పెట్టాం. 2 పడవల్లో కాళ్ళు పెడితే మన ఒడ్డుకు చేరడానికి బదులు అవతలొడ్డు కొడిపోతాం. ఒక దాంట్లోనే 2 కాళ్ళు ఉండాలి. 2లో 2 కాళ్ళు పెట్టాం. ఇలా పెట్టకూడదు. నువ్వు భోగాలను అనుభవించాలనుకుంటే ఆ భోగాలు అనుభవించడం పూర్తయిన తర్వాత ఆత్మజ్ఞానం కలుగుతుంది. అసలు ఆత్మజ్ఞానం ఇతర భోగాలు 2 కుదరవు. మనం ఏమిటో ఆలోచిస్తున్నాం? భార్య, పిల్లలు, ఈ వ్యవహారం ఇలా నడిచిపోవాలి, ఊరిలో కీర్తి ప్రతిష్ట వచ్చేయాలి, డబ్బు వచ్చేయాలి, వీటన్నిటితో పాటు బ్రహ్మజ్ఞానం కలిగిపోవాలి, మోక్షం వచ్చేయాలి. సాధ్యం కాదు. పుణ్యకర్మల ఫలంగా విషయలబ్ధే ఇంద్రియ విషయ ఫలాలు పొందబడితే చిత్తము స్వాస్థ్యము పాగతే స్వస్థత అంటే మరి చిత్తానికి ఇంకా నాకేం అక్కర్లేదు, నా గోల్ నాది అన్నటువంటి స్టేజ్కి వచ్చేస్తే అప్పుడు దానికి వ్యాకులత్వం ఉండదు, చికాకు పడ్డ ఉండదు. అలాంటప్పుడు ఆత్మానందం స్ఫురిస్తుంది. ఆత్మానుభూతి పుణ్యకర్మల ఫలంగా ఇంద్రియ విషయ సుఖాలు కలిగి చిత్తం నిలకడగా ఉన్నప్పుడు దుఃఖాలు ఉండవు కనుక ఆ సమయంలో ఆత్మానంద అనుభూతి కించిత్తుగా కలుగుతుంది. ఏవంచ విషయానందా బ్రహ్మానందస్య బిందవః సర్వానంద నిధిర్విద్యా ఫలమిత్యేతదుదీరిత. ఏవంచ ఈ విధముగా విషయానందా విషయ సుఖములు బ్రహ్మానందస్య బిందవః బ్రహ్మానందము యొక్క బిందువులు, లేశ మాత్రములు. విద్యాఫలము సర్వ ఆనంద నిధి సమస్త ఆనందములకు నిధి ఇది అని
ఏతత్ ఈ విషయము ఉదీరితం చెప్పబడినది. విషయ సుఖాలు బ్రహ్మానందము యొక్క లేశ మాత్రములు, లేశ మాత్రాలు. అందువలన అన్ని విధాలైనటువంటి ఆనందములకు బ్రహ్మ విద్యా ఫలమే నిధి, అదే మూలం. బ్రహ్మ విద్య పొంది ఫలాన్ని అనుభవిస్తే అన్ని ఆనందాలు పొందడం జరుగుతుంది. బ్రహ్మానందాన్ని పొందవయ్యా. రామకృష్ణ పరమహంస గారి పేరు ఏ పేపర్లో వచ్చిందండి? రామకృష్ణ పరమహంస గారి ఫోటో ఎవరు వేశారండి? రామకృష్ణ పరమహంస గారు అంతర్ధానం అయిపోయిన తర్వాత ఇవాళకి కూడా ఆయన మార్గాన్ని అనుసరిస్తున్నారు. రమణ మహర్షి ఏ ఊరు వెళ్ళి ఉపన్యాసాలు ఇచ్చారండి? బ్రహ్మసూత్రాల మీద మాట్లాడారా? భగవద్గీత మీద మాట్లాడారా? కాన్ఫరెన్సుల్లో మాట్లాడారా? ఏమీ లేదు కదండి. మరి శాశ్వతమైన కీర్తి వచ్చిందండి. బ్రహ్మానందం ఉన్నటువంటి వాడికి శాశ్వతమైన కీర్తి వస్తుంది. ఫోటోల కోసం, వీడియోల కోసం వీధులంటూ తిరిగితే ఇవే వస్తాయి, కానీ బ్రహ్మానందం రాదు, శాశ్వతత్వం రాదు. ఎందుకోసం? ఇవాళ పేపర్లో వచ్చిన ఫోటో రేపు మళ్ళీ మనం కూడా చూస్తామా అండి? నిన్నటి పేపర్ ఇవాళ చూస్తామా? చూడం కదా. మనం పెట్టుకున్న ఆల్బమ్లు కానీ, లేకపోతే మన ఇంట్లో మనకి ఇచ్చినటువంటి బహుమతులు కానీ మన పిల్లలు సముద్రంలో పట్టుకొని వెళ్ళి పారేస్తారు చావగానే. ఈ కర్ర ముక్కలన్నీ ఇంట్లో దేనికని? ఇవన్నీ మొమెంటోలన్నీ శాశ్వతం కాదు. ఈ ఫోటోలు శాశ్వతం కాదు, ఈ వీడియోలు శాశ్వతం కాదు. బ్రహ్మ విద్య శాశ్వతం. అది కలిగితే అన్ని ఆనందాలు కలుగుతాయి. ఆనంద బింబభివ్యక్తి హేతుగర్మ ప్రసిద్ధయే బ్రహ్మక్షత్రాది వర్ణానాం సృష్టి యత్నేన వర్ణితాః. ఆనంద బిందు అభివ్యక్తి హేతు కర్మ ప్రసిద్ధయే. ఆనంద బిందువులు, ఆనంద బిందువులు అంటే విషయ సుఖముల అభివ్యక్తం అవడానికి, విషయ సుఖాలు బయటపడడానికి హేతువులైనటువంటి కర్మలు చేసి వాని సిద్ధి పొందడం కోసం, విషయ సుఖాలు బయటపడటానికి హేతువులైనటువంటి కర్మలు చేసి వాటి సిద్ధి పొందడానికి బ్రహ్మక్షత్రాది వర్ణానాం, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ధర్మాలు, అలాగే వర్ణ ధర్మాలే కాకుండా ఆశ్రమ ధర్మాలు, సృష్టి సర్గము యత్రేణ ప్రయత్నపూర్వకముగా వర్ణించబడినవి. అసలే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అన్నటువంటి విభాగం ఎందుకండి అంటే ఆనందాన్ని అభివ్యక్తం చేసేటువంటి కర్మల్ని ప్రసిద్ధం చేయటం కోసం, కర్మల కోసం. కర్మకాండ లేకపోతే వర్ణాలు లేవు, ఆశ్రమాలు లేవు. కర్మకాండ కోసమే వర్ణాశ్రమ ధర్మాలు. విషయ సుఖ ఫలానుభూతి కలగాలంటే కర్మలు ఆచరించబడట, అవి ఫలాలు ఇచ్చుట జరగాలి. కర్మకాండకు బ్రాహ్మణులు ఒక్కరుంటే చాలదు. క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు వాళ్ళ ధర్మాలు తెలియబడితేనే కర్మ జరుగుతుంది. అందుకోసం శృతి 4 వర్ణాలు వాళ్ళ ధర్మాల్ని ప్రయత్నపూర్వకంగా వర్ణించింది. 4 వర్ణాలు ఎలా వచ్చాయి? 4 వర్ణాల వాళ్ళ యొక్క ధర్మాలు ఏమిటి అన్నటువంటిది శృతి ప్రయత్నపూర్వకంగా చెప్పింది. ఎందుకోసం? కర్మకాండ కోసం చెప్పింది. వర్ణాశ్రమాభిమాని సన్ అతత్వజ్ఞ పరాంగతి దేవాదీనామాశ్రయ స్యాత్ సర్వేషామాపి పీలికాం. వర్ణాశ్రమ అభిమాని, వర్ణధర్మములందు ఆశ్రమ ధర్మములందు అభిమానము కలవాడు సన్ అగుచు. అంటే వర్ణాశ్రమ ధర్మాల అభిమానం కలిగినటువంటి వాడవుతూ అతత్వజ్ఞ, తత్వజ్ఞానము లేని, పరాంగతి బాహ్య బుద్ధి కలవాడు.
ఏమండి అంటే నేను ఇతరత్ర నింద కోసం చెప్పడం లేదు. ఏదో అలా ఆయన చాలా గొప్ప ఉపన్యాసాలు చెప్తారండి. ఇల్లు ఈయన చాలా బ్రహ్మాండంగా చెప్తాడండి. ఆయన చాలా గొప్ప వేదాంతుడండి. ఈయన తర్కశాస్త్ర పండితుడండి. ఆయన వ్యాకరణ శాస్త్ర పండితుడండి అని ఇలా మాట్లాడటం ఇది పరాంగమతి. అంటే బయట విషయాల్ని మాట్లాడుకోవడం. ఇంకో దీనివల్ల ఏమొస్తుంది? అతత్వజ్ఞ తత్వజ్ఞానం లేదు. తత్వజ్ఞానం లేకుండా బయట విషయాల్ని మాట్లాడుకునేవాడు, బయట విషయాల ముందు బుద్ధి కలిగినటువంటి వాడు. ఆ పిపీలికం చీమలు మొదలుగా సర్వేషాం సమస్తమైనటువంటి దేవాదీనాం దేవతాది జీవులకు ఆశ్రయ ఆశ్రయమైనటువంటి వాడు స్యాత్ అగుచున్నాడు. ఈ వర్ణాశ్రమ ధర్మాల మీద అభిమానం కలిగినటువంటి వాడు, బాహ్య బుద్ధి కలిగినటువంటి వాడు, చీమల దగ్గర నుంచి దేవతల వరకు అందరికీ వాడే ఆశ్రయం. మనే పిక్కో తింటాయి, చీమలు మన్నే పిక్కో తింటున్నాయి, మన ఇంట్లో ఉన్న వస్తువులే తింటున్నాయి. దేవతలు మన్నే పిక్కో తింటున్నారు. అది ఎలాగో చెప్తున్నారు. ఆశ్రయ అంటే వీడి దగ్గర వచ్చి వీడి కాళ్ళ మీద పడ్డం కాదు, వీడిని వాళ్ళు తినేస్తూ ఉంటారు. నేను బంధువులకి అందరికీ ఆశ్రయం అండి అంటే తెలివితో విధమన్నమాట. ఎందుకోసం? ఆ బంధువులందరూ నిన్ను శుభ్రంగా చీక్కో తింటున్నారు, బాగా నవ్వులుతున్నారు. ఆశ్రయం అంటే వీడేదో గొప్పవాడు, వాళ్ళు ఏదో తక్కువ వాళ్ళు కారు, వాళ్ళు వీడిని అనుభవిస్తున్నారు అని అర్థం. బ్రాహ్మణాది వర్ణధర్మములందు బ్రహ్మచర్యాది ఆశ్రమ ధర్మములందు అభిమానము కలిగినటువంటి వాడు, తత్వజ్ఞానము లేనివాడు, బాహ్యములైన విషయేంద్రియములు అను బుద్ధిలో కోరువాడు, బాహ్యాలైనటువంటి విషయేంద్రియాల్ని బుద్ధిలో కోరేవాడు, చీమల నుండి దేవతల వరకు అన్ని జీవులకు ఆశ్రయముగుచున్నాడు. అంటే బాహ్య బుద్ధి కలిగినటువంటి వాడు జ్ఞానం లేకుండా నేను బ్రాహ్మణుణ్ణి, నేను క్షత్రియుణ్ణి, నేను వైశ్యుణ్ణి, అలా వర్ణధర్మాల్ని, అలాగే నేను బ్రహ్మచారిని, నేను గృహస్థుణ్ణి, ఆశ్రమ ధర్మాల్ని అనుసరిస్తూ చేసే కర్మలు అంటే దేవరుణం తీర్చడం, యజ్ఞయాగాదులు, ఋషి రుణం తీర్చడం స్వాధ్యాయం, అలాగే పితృరుణం తీర్చడం పిండ పితృకర్మలు, ప్రజారుణం తీర్చడం అతిథి సంతర్పణాదులు అన్ని జీవులకు ఉపయోగపడుతున్నాయి. అన్ని జీవులకి. ఏమండి అతిథులకి వెంట అక్కడ ఉంచామండి, ఎలకలు తింటాయి, పిల్లులు తింటాయి, చేమలు తింటాయి, దోమలు తింటాయి, అన్నీ తింటాయి. పిండ పితృకర్మలు చేసామండి, పితృదేవతలు తింటారు. ఏమండి యజ్ఞయాగాదులు చేసామండి, దేవతలు తింటారు. స్వాధ్యాయం చేశామండి, ప్రవచనం చేశామండి, ఋషులు తింటారు. ఆ ఫల మొత్తం మీద అందరికీ వీడి ఆశ్రయం. అంటే అందరూ వీడిని కొరుక్కో తింటున్నారు, శుభ్రంగా వీడిని అందరూ కొరుక్కో తింటున్నారు. అన్ని జీవులకు ఉపయోగపడుతూ అవిద్య కామ కర్మల వలన సంసారంలో చిక్కుకుంటాడు, ముక్తి పొందాడు. దేవానాం యాగహోమాభ్యాం ఋషీణాం వేదపాఠతః పితॄణాం శ్రాద్ధతో నృణాం వస్త్రాన్నగృహ దానతః పశూనాం తృణనీరాభ్యాం ఉచ్ఛిష్టకణధాన్యతః శ్వ ఆఖు తిట్టిభముఖ్యానాం ఏవం సర్వాశ్రయో గృహి. రెండు శ్లోకాలు కలిపి ఇక్కడ అర్థం చెప్తున్నాను. ఆ రెండింటికి కలిపి అన్వయం, అందుకోసం రెండింటికి కలిపి చెప్తున్నాను. ఏమిటండి? గృహి గృహస్థుడు, దేవానాం దేవతలకు, యాగ హోమాభ్యాం యాగములు హోమములు చేయుట వలన, ఋషీణాం ఋషులకు, వేదపాఠతః స్వాధ్యాయ ప్రవచనముల వలన, పితృణాం పితృదేవతలకు, శ్రాద్ధతః శ్రాద్ధ కర్మలు చేయుట వలన, నృణాం మనుష్యులకు, వస్త్రాన్నదానత గృహదానత వస్త్రములు అన్నము ఇళ్ళు మొదలైన దానములు ఇచ్చుట వలన,
పశువులకు తృణనీరాభ్యాం గడ్డి నీరు సమకూర్చడం వలన శివ ఆకు టిట్టిభ ముఖ్యానం కుక్కలు ఎలుకలు పిచ్చుకలు మొదలైనటువంటి వాటికి ఉచ్చిష్ట కణ ధాన్యత తాను తినగా మిగిలినటువంటి పదార్థాలు ధాన్య కణములు సమకూర్చుట వలన ఏవం ఈ విధముగా సర్వాశ్రయ అందరికీ ఆశ్రయము ఇచ్చువాడు అగుచున్నాడు. యజ్ఞయాగాది కర్మలు హోమాలు చేయటం వలన దేవతలకు ఆశ్రయం, వేదాధ్యయన ప్రవచనాల వలన ఋషులకు ఆశ్రయం, శ్రాద్ధ కర్మలు చేయటం వలన పితృదేవతలకు ఆశ్రయం, గడ్డి నీరు ఇవ్వటం వలన పశువులకు ఆశ్రయం, తాను తినగా మిగిలినటువంటి పదార్థాలు ధాన్యపు కణములు వేయటం వలన కుక్కలకి ఎలుకలకి పిచ్చికలకి మొదలైనటువంటి వాటికి ఆశ్రయం. ఈ విధంగా గృహస్థుడు అందరికీ ఆశ్రయం ఇచ్చిన వాడవుతున్నాడు. అధో అయం వా ఆత్మ ఏషాం సర్వానాం సర్వేషాం భూతానాం లోకః సహ యజ్జుహోతి యజ్యజతే తేన దేవానాం లోకోధ యదనుభాతి అనుభూతి తేన ఋషీణాం యదనుబ్రూతే తేన ఋషీణాం యత్ పితృభ్యో నిపృణాతి తత్ ప్రజామిచ్చేతే తేన పితॄణాం అధయన్ మనుష్యాన్ వాసయతే యదేభ్యో అశనం దదాతి తేన మనుష్యాణాం అథ యత్ పశుభ్యః తృణోదకం విందతి తేన పశూనాం యదస్య గృహేషు శ్వాపదా వయాంస్యాపి పీలికాభ్యః ఉపజీవంతి తేన తేషాం లోకః అని ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి దేవతలకి యజ్ఞయాగాది కర్మల చేతను అలాగే యద్ అనుబ్రూతే అంటే వేదాలని అధ్యయనం చేయటం చెప్పించడం ఈ రెండు పనుల వలన ఋషులకు అలాగే పిండపితృ యజ్ఞాలు చేయడము సంతానాన్ని కలిగించడం వలన పితృదేవతలకి అలాగే మనుష్యులకేమో అన్నం పెట్టడం వలన వస్త్రం ఇవ్వటం వలన ఉండడానికి ఒక ఇల్లు చూపించటం వలన మనుష్యులకు పశువులకేమో గడ్డి నీళ్లు ఇవ్వడం వలన అలాగే ఇంట్లో ఉన్నటువంటి కుక్కలకి ఎలకలకి పక్షులకి అన్నింటికీ కూడా ఆహారాల్ని కల్పించడం వలన ఈ యజమాని అయినటువంటి వాడు కర్మాధికారి అయినటువంటి గృహస్థుడు ఈ విధంగా ఆశ్రయం అవుతున్నాడు. కర్మణానార్జితో యస్మాన్ న కశ్చిదుపకారకృతు గృహీ దేవాదిభిస్తస్మాద్ అర్జితో భూత్ స్వకర్మభిః. యస్మాత్ ఎందువలనంటే కశ్చిత్ ఏ ఒక్కడు కూడా కర్మణానార్జిత కర్మల సేవించకుండా ఉపకారకృతు నా ఉపకారం చేసిన వాడు కాలేడు. ఎవరికైనా మనం ఉపకారం చేస్తున్నామంటే ఏదైనా పని చేస్తేనే ఉపకారం చేయడం. థ్యాంక్స్ అండి అంటే ఉపకారం కాదు. థ్యాంక్స్ అనేటువంటి మాట ఎవడైనా అంటాడు. ఏదో చదువుకుంటే ఉచితంగా 4 ముక్కలు చెప్పడం, డబ్బుంటే ఎవరికైనా దానం చేయడం, శక్తి ఉంటే ఎవరికైనా ఉపకారం చేయటం, ఏదైనా చేస్తే మనం వాడిని ఉపకారం చేసిన వాడు అంటాం. కానీ ఏమండి మాటలు చెప్తే వాడిని ఉపకారం అన్నాం, బాచోపచారాలు చేస్తున్నా అంటాం. తస్మాత్ అందువలన గృహస్థుడు స్వకర్మభి తన యొక్క కర్మల చేతను దేవాదిభి దేవతలు మొదలైనటువంటి వారి చేత అర్జితో అభూత్ సేవల యందు నియోగింపబడినటువంటి వాడయ్యాడు. వాడిని వాడుకుంటారు, గృహస్థుడిని వాడుకుంటారు, అందరూ వాడుకుంటారు. ఎవరికైనా ఏదైనా సేవ చేస్తేనే ఉపకారిగా భావించబడతాడు.
అందువల్ల గృహస్థుడు తాను చేసేటువంటి కర్మల చేత దేవతలను సేవించడం చేత దేవతల చేత గృహస్థుడు వారి సేవ చేసేటువంటి వాడుగా భావించడం జరిగింది. గృహస్థుడిని దేవతలు ఎందుకు గుర్తిస్తారంటే వాళ్ళ సేవ చేస్తాడు కాబట్టి. ఇక్కడ కర్మాధికారి గృహస్థుడు దేవతాదులు అందరికీ సేవ చెయ్యబడేటువంటి వాడిగా చెప్పబడ్డాడు. వాళ్ళందరికీ వీడు సేవ చేస్తాడు. స్వస్వ కర్మార్జితత్వేన దేవాద్యా స్వస్వదేహవతు అవినాశం సదేచ్ఛంతి గృహిణ స్వపకారిణ. సాధారణంగా మనకి ఎవడైనా ఉపకారం చేశాడు అనుకోండి, వాడిని ఏమిటంటామండి, 4 కాలాల పాటు చల్లగా బతుకునాయనా, భార్యా పిల్లలతోనే సుఖంగా ఉండునాయనా అని ఆశీర్వదిస్తాం. నోటంటే ఆశీర్వదించకపోయినా మనస్సులో ఆశీర్వదిస్తాం. వీడు బాగుండాలి, వీడు మనకు ఉపకారం చేశాడు, వీడి వలన మనం బాగుపడ్డాం అన్నటువంటి నమ్మకం ఉంటుంది. లోకంలో అది సహజమైనటువంటి విషయం. ఎవరైనా చేస్తే వాడు ఆనందిస్తాడు, వాడి ఆనందం వల్ల మేలు కలుగుతుంది. అంతే తప్పించి మాటలు చెప్తే కలగదు. ఇక్కడ ఏమిటంటున్నాడు, దేవాద్యాహ దేవతలు మొదలుగా కలిగినటువంటి వాళ్ళు స్వస్వదేహవతు తమ యొక్క దేహాలలాగా స్వాపకారిణ తమకు సేవ చేసేటువంటి గృహిణ గృహస్థులకు స్వస్వ కర్మార్జితత్వేన తాము చేసినటువంటి కర్మల చేత తాము సంపాదించుకున్నటువంటి దేహముల చేత అవినాశం నాశము లేకపోవట సదా ఇచ్చంతి ఎల్లప్పుడూ కోరుదురు. అయ్యా ఈ మనుషులు చచ్చిపోకూడదు, వీళ్ళు 10 కాలాల పాటు ఉండాలి అంటే యజ్ఞం చేస్తారు. ఈ మాటను ఏనలేదు సార్. వ్యసేమ దేవహితం యదాయు మనం చదువుతున్నటువంటి స్వస్తి మంత్రాల్లో దేవహితం యదాయు దేవతలకు హితమైనటువంటి ఆయువు లభించునుగాక. ఏమండి, భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమ అక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగం తనోభిః వ్యసేమ దేవహితం యదాయుః. ఆయుష్ దేవహితం, దేవతలకి మేలు చేయటం కోసమే ఆయుష్. నువ్వు ఎంతకాలం బతుకుంటే అంతకాలం కర్మలు చేస్తే దేవతలకి మేలు. అంతే తప్పించి నువ్వు ఆత్మజ్ఞానాన్ని పొంది టాటా బై బై అని దేవతలకి చెప్పేస్తే వాళ్ళకేం లాభం? నీవు చాలా కాలం బతకాలి ఎందుకు అనుకుంటారంటే నువ్వు అలా బతుకుంటే వాళ్ళ కర్మలు చేస్తావని. తత్వం బుద్ధ్వా అననుష్ఠాన నాశోయం గృహిణో మహాన్ ఏష దేవాదిభిః సర్వైర్ నహి శక్యః చికిత్సితుం. తత్వం బుద్ధ్వా తత్వజ్ఞానము తెలుసుకొని అననుష్ఠానం దానిని ఆచరింపకపోవుట గృహిణ గృహస్థునికి మహాన్ గొప్పదైన అయం నాశ ఈ నాశము అంటే అనాచరణ నాశం. మనకి బ్రహ్మజ్ఞానం కలిగిందా లేదా పక్కన ఉంచండి. ఇవన్నీ ఇబ్బందులు అని తెలిసింది. మనకి అజ్ఞానం అంటే ఏమిటో తెలిసింది. మనం దీన్ని వదలడానికి ట్రై చేయాలి కదండి. ఇంకా దీన్ని పట్టుకో వేలబడుతూ మనం ప్రవర్తిస్తే మరి దానికి ఎవడంటే అర్థం చెప్తాడండి. మనలో మార్పు రావాలి. తత్వజ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత దాన్ని ఆచరించాలి, లేకపోతే గొప్ప నాశనం. ఏషః ఈ దోషము సర్వైర్దేవాదిభి అందరి దేవతల చేత కూడా చికిత్సుతున్న శక్యమి బాగు చేయడానికి కుదరదు. నీకు రోగం పట్టుకుంటే నేను ఇంకా లోక వ్యవహారాల్లోనే ఉంటానండి, నాకు లోకమే కావాలండి, భార్య పిల్లలు డబ్బు ఇళ్ళు వాకళ్ళు కీర్తి ప్రతిష్ట వీటి మీదే నేను బతుకుతానండి అంటే నిన్ను దేవతలు కూడా బాగు చేయలేరు నాయన. నువ్వు దేవతల వల్ల కూడా బాగుపడవు.
ఆత్మజ్ఞానం పొంది ఆ మార్గంలో సంచరింపకపోవట గృహస్థుడికి గొప్ప నాశనం. ఆ వినాశాన్ని అందరూ దేవతలు కూడా నివర్తించడానికి సమర్థులు కారు, నివారించడానికి సమర్థులు కారు. కర్మణాం అననుష్ఠాన మృతిరోగాదినాతుయతు నాశో ఆత్యంతికో నాశ యస్మాత్ పశ్చాత్ కరిష్యతి. కొంతమంది అంటూ ఉంటారు, నేను కర్మలన్నీ మానేశానండి, నేనేమి చేయటం లేదండి, నేను చాలా భగవద్ ధ్యానం చేసుకుంటూ ఆత్మ గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటానండి. ఉత్తి మాటలు ఇవి. ఎందుకోసం? ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నావు? మృతి, మరణము, రోగాదిన రోగముల చేత బాధపడుట చేత ఏ కర్మణం కర్మల యొక్క అననుష్ఠానంతో ఆచరింపకపోవటం అనేటువంటిది ఉందో అసౌ అది ఆత్యంతికో నాశ నా, అంటే తిరిగి పుట్టకుండా ఉండే విధంగా కర్మములను నశించుట కాదు. యస్మాత్ ఎందువలనంటే పశ్చాత్ తిరిగి కరిష్యతి చేస్తాడు. ఏమండి, చచ్చిపోయాం, ఇక్కడ కర్మలు ఆగిపోయాయి, మళ్ళీ పుట్టిన తర్వాత మళ్ళీ కర్మలు ప్రారంభిస్తాం. ఏదో రోగం వచ్చింది, మంచం మీద పడుకున్నాం, కర్మలు మానేసాం, మళ్ళీ ఒంట్లో బాగుండగానే ప్రారంభిస్తాం. అంటే దానివల్ల ఆత్యంతిక నాశనం లేదు. కర్మలు అత్యంతము నశించడం లేదు, పూర్తిగా నశించడం లేదు. కర్మలు నశించాలంటే కోరిక నశించిపోవాలి. కర్మలు నశించడానికి ఒక అజ్ఞానం సరిపోదు, కోరికలు నశించాలి. చనిపోవటం, రోగం రావటం వలన కర్మలు చెయ్యకపోవటం మోక్షహేతు కాదు, ఆత్యంతిక నాశనం కాదు. ఎందువలన అంటే ఆ మానవుడు తిరిగి పుట్టి లేదా ఆరోగ్యాన్ని పొంది కర్మలు చేస్తాడు. జన్మలకు అజ్ఞానం ప్రధాన హేతు అయినప్పటికీ కూడా కామమే మరలా మరలా పుట్టడానికి కారణం, కోరికలే పుట్టడానికి కారణం. అవిద్యాయాం వర్తమానాః బాలాః పరాచః కామాన్ అనురయంతి అని కఠోపనిషత్తు చెప్తున్నది. అవిద్యలో ఉంటున్నటువంటి వాళ్ళే పామరులైనటువంటి వాళ్ళు బాహ్య విషయాలలోనే తిరుగుతూ ఉంటారు. మనువు కూడా మానవేత సర్వా ప్రవృత్తి కామహేతుకి, మానవుల యందు సర్వమైనటువంటి ప్రవృత్తి కూడా కామములకు సంబంధించినదే, కోరికలకు సంబంధించినటువంటిదే అని మనువు కూడా చెప్పాడు. అందువలన మానవుడు కర్మల యందు ప్రవర్తించడానికి కారణం అజ్ఞానం అయినప్పటికీ కూడా కామమే ప్రత్యక్షంగా కారణం, కోరికలే ప్రత్యక్షంగా కారణం. మా భూత్ సర్వస్య హానిర్నో యథా బ్రహ్మ యాథాత్య విద్యయా ఇతి దేవాదయః విద్యాం ప్రతిబధ్నంతి యత్నతః. అయితే ఏమండి, బ్రహ్మ విద్య మానవులకి కలగకూడదు అని దేవతలు అనుకుంటారట. బ్రహ్మయాధ్యాత్మ విద్యయా, బ్రహ్మయాథాత్మ్య విద్యయా, బ్రహ్మమునందలి బ్రహ్మమును తెలియచేసేటువంటి యథార్థమైనటువంటి ఆత్మ విద్య నహా మాకు సర్వస్య హాని, సమస్తము నశించుట మా భూత్ కలగకూడదు. అంటే బ్రహ్మజ్ఞానం మనుషులు కలిగిపోయి మేము పూర్తిగా నష్టపోయే